ఏపీ ఛాంబర్స్ ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో మెగా బిజినెస్ ఎక్స్పో ప్రారంభమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఐఏఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు ప్రారంభించారు. సిటీ బ్రాడ్బ్యాండ్ ఎండీ కృష్ణమోహన్ తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే బిజినెస్ ఎక్స్పోలో పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటు, ప్రభుత్వ సహకార అంశాలపై సదస్సులు నిర్వహిస్తారు. గత 5 ఏళ్లు పరిశ్రమల రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, పరిశ్రమలను వెళ్లగొట్టి ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర విమర్శించారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఛాంబర్స్ ఎప్పుడు సపోర్టివ్గా, కొలాబరేటివ్గా ఉంటూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మెయిన్ ఎజెండాగా ఏపీ ఛాంబర్స్ పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పాలసీస్ చంద్రబాబు గారి నాయకత్వంలో, కన్సర్న్ మినిస్టర్స్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి తీసుకురావడం జరిగింది. మేము కూడా ఇండస్ట్రియల్ ప్రమోషన్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి కాస్త ఊతమిద్దామనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలు, అన్ని సెక్టార్స్లో ఉన్న అవకాశాలను తెలియజేయాలని చెప్పి మేము ఇది బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోగా ఒక పక్కన ఎంఎస్ఎంఈ నుంచి అన్ని సెక్టార్లకు సంబంధించినవి రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి. రెండో పక్కన 8 సెక్టరల్ సెమినార్స్ ఇప్పటి నుంచి ఈ ఎల్లుండి వరకు 1 డిసెంబర్ వరకు సెక్టరల్ సెమినార్స్, ఎడ్యుకేటివ్ సెమినార్స్ లాంటి ఈ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు తెలియజేసే విధంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అట్లాగే గవర్నమెంట్ అఫీషియల్స్, మినిస్టర్స్, తర్వాత కార్పొరేట్ వాళ్ళ నుంచి కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది లేట్ ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంటిగ్రేట్ చేసాము. ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ బాగా పెరగాలి, ప్రజలందరికీ అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఆనరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, అట్లాగే ఆనరబుల్ మినిస్టర్ రవీంద్ర గారు ఈ ఇనాగ్రల్ సెషన్కి ఇచ్చేసి ఈ యొక్క ఎక్స్పోని బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఆశీర్వదించినందుకు. రవీంద్ర గారు ఇందాక చెప్తా ఉన్నారు, 20,000 కాదు ఇంకా ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి, మీరు బ్రహ్మాండంగా దీన్ని ఏర్పాటు చేశారని చెప్పి. చాలా సంతోషం. ఇది అద్భుతమైన అవకాశం ఇక్కడున్న ఏరియా ప్రజలందరికీ. థ్యాంక్ యూ ఆల్. విజయవాడ సెంటర్గా అన్ని వర్టికల్స్, అన్ని సెక్టర్స్ని కవర్ చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ప్రభుత్వానికి ఇండస్ట్రీ పాలసీ ఒక వేదికగా, ఇండస్ట్రీ పాలసీ గురించి ఒక చర్చ జరిగే విధంగా ఈరోజు ఈ ఎక్స్పోలో అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి, అలాగే ఇక్కడున్న కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడడానికి, ఒక నాలెడ్జ్ కూడా ఇక్కడ గెయిన్ చేయడానికి, అంతేకాకుండా వీళ్ళ కాన్సెప్ట్ కూడా బిల్డ్, కనెక్ట్ అండ్ గ్రో. సో ఏదైనా ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళకి కావాల్సిన సంబంధించిన శాఖలు ఎవరైతే వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళతో అనుబంధం పెంచుకోవడానికి, వాళ్ళతో పాటు వాళ్ళ తాలూకు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని గ్రో చేసుకోవడం విధానానికి, అలాగే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ బ్యాంకర్స్ కూడా ఉన్నారు. బ్యాంకర్స్లో ఉన్న పాలసీ విధానం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం బ్యాంకర్స్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎటువంటి సపోర్ట్ లభిస్తుందని కూడా వాళ్ళు కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎక్స్పోని పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విజిట్ చేసి ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి స్టాల్స్లో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే అవకాశం కూడా కల్పించారు. ఇది బహుశా రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నీ ఇంటిగ్రేటెడ్గా ఒక దగ్గర. ఇది ఒక శుభపరిణామం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి అవకాశం వస్తుంది. ఇక్కడ రాబోయే కాలంలో వచ్చే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సమాచారం, చర్చలు, ఎలా దానికి సపోర్ట్ ఉంటుంది అనేది కూడా మొత్తం ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టాల్స్లో కూడా లేటెస్ట్గా వచ్చే ఎక్విప్మెంట్స్ కానీ, లేటెస్ట్గా వచ్చే మిషనరీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి ఆలోచన.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలనేది ఆయన ఆలోచన. దానికోసమే ఇవాళ స్కిల్ సెన్సెస్ కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి నైపుణ్యత, మన వృత్తిలో, మన అందరికీ కూడా చేతి వృత్తులు, కుల వృత్తులు చాలా రకాలు ఉన్నాయి. ఆ నైపుణ్యతను కూడా ఇవాళ సెన్సెస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సపోర్ట్తో వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా, యువ పారిశ్రామికవేత్తలుగా, ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన.